వెల్కమ్ టు VBC ఆన్ టీవీ న్యూస్. నేను స్వప్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీలో 35 లక్షల కుటుంబాలకు సౌర విద్యుత్. PM సూర్యగర్ అమలు చేస్తామన్న సీఎం చంద్రబాబు. యోగాతోనే PM సీఎం ఎనర్జెటిక్ గా ఉన్నారు. యోగాంధ్రలో హోంమంత్రి అనిత వెల్లడి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీకి అస్వస్థత. చికిత్స చేసి మళ్లీ సబ్ జైలుకి తరలింపు. మూడేళ్ల తరువాత హత్య కేసు నిందితుడు అరెస్ట్. మృతురాలి కుమార్తె ఫిర్యాదుతో స్పందించిన విశాఖ సిపి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో కీలక సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయినందున అమరావతిని రాజధానిగా పునర్విభజన చట్టంలో చేర్చి నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు. ఏపీ సమగ్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం. వచ్చిన తర్వాత నేను 1 సంవత్సరం రేపటికి 12వ తారీఖు నెక్స్ట్ మంత్కి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్లో అన్ని ప్రయత్నాలు చేసినాం. మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్ని ట్రాక్లో పెట్టడానికి సమయం పడతా ఉంది. ఈరోజు మనం ఒకసారి చూస్తే 1-2 కాదు, ఎవ్రీ డిపార్ట్మెంట్ డీఫంక్షన్ అయింది, లేకపోతే డీరైల్ చేశారు, ఇర్రిపేరబుల్ డ్యామేజ్ చేసి వదిలిపెట్టారు. ఎక్కడ కూడా నేను ఎప్పుడు చూడలేదు. 4th టైం సీఎం చాలాసార్లు నేను చెప్పాను, ఎప్పుడు చూడనటువంటి విధ్వంసం జరిగింది. అయితే వేరే మార్గంలో దీన్ని మళ్ళీ ట్రాక్ మీద పెట్టి రీబిల్డ్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. దానికోసమే ఫైనాన్షియల్గా అయితే ఏమాత్రం కూడా వెసులుబాటు లేనితనం తెచ్చారు. ఒక పక్క బకాయిలు దగ్గర 1,20,000 కోట్లు బిల్లు మాత్రం, 9,94,000 కోట్ల రూపాయలు లయబిలిటీస్ కానీ, పేమెంట్స్ డ్యూ పెట్టింది కానీ, డెట్ కానీ చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు ప్రజలు దానికి కావాల్సిన విధంగా పనిష్ చేశారు. మాకు స్పష్టమైన మెజారిటీ, చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి విధ్వంసం జరిగింది. అదే సమయంలో ప్రజలు కూడా ఎప్పుడూ ఈయనటువంటి విజయాన్ని కూడా విక్టరీ ఇచ్చారు. 93% స్ట్రైక్ రేట్, ఎవరు ఊహించినటువంటి విజయం ఇది. అయితే ఈరోజు మేము కూడా ఎంత తొందరలో రెక్టిఫై చేయగలిగే ప్రయత్నం చేస్తున్నాం. ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, ఇంకొక పక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఒక ప్యాకేజ్ తీసి మళ్ళా రివైవ్ చేయడం, విశాఖపట్నం రైల్వే జోన్, ఇండస్ట్రీస్ కూడా డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ ఈ సంవత్సరంలో హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్ రావడం, ఇవన్నీ కూడా చేసుకుంటున్నాయి. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు 5-6 మంది మంత్రుల్ని 7 మంది మంత్రులు కలుస్తున్నాను. రాష్ట్రంలో ఇంధన రంగానికి సంబంధించి పలు ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచినట్లు సీఎం తెలిపారు. PM సూర్యగర్ పథకం కింద రాష్ట్రంలోని 35 లక్షల కుటుంబాలకు సౌర విద్యుత్ అందించాలనేది తమ ఆకాంక్ష అని, ప్రతి నియోజకవర్గంలో 10,000 కుటుంబాలకు విద్యుత్ సరఫరా లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. తమ ప్రభుత్వం ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చిందని, 72 గిగావాట్ల హరిత ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని అన్నారు. ఇందుకోసం 28,346 కోట్ల విలువైన గ్రీన్ ఎనర్జీ కారిడార్ మంజూరుకి ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సానుకూలంగా స్పందించారని చంద్రబాబు తెలిపారు. కుసుమ్ పథకం కింద 2,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కేంద్రం ఇప్పటికే అనుమతి ఇచ్చిందని అన్నారు. గ్రీన్ ఎనర్జీ ద్వారా రాష్ట్రంలో 24 గంటలు నిరంతర విద్యుత్ సరఫరా సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. సోలార్ రూఫ్ టాప్ సూర్యగర్ ఈ కార్యక్రమం కింద ఒక 35 లక్షల కుటుంబాలకి కరెంట్ ఇవ్వాలనుకుంటున్నాం. దాన్ని కూడా క్లియరెన్స్ ఇవ్వమని చెప్పి అడిగాను. ఇది డిమాండ్ డ్రివన్ ప్రోగ్రామ్ కాబట్టి మీరు ఎంత చేసి అంత ఇస్తామని చెప్పారు. దాని ప్రకారం మ్యాక్సిమం వెళ్తున్నాం. ఇది కూడా క్లియర్ చేయడం జరిగింది. అందుకే కాన్స్టిట్యున్సీకి మినిమం 10,000 రూఫ్ టాప్ సూర్యగర్ కింద ముందుకు పోతున్నాం. ఇది కూడా వార్ ఫుటింగ్లో, ఎస్పెషల్లీ వీకర్ సెక్షన్స్కి SC ST ఫ్రీగా ఇస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేదే కాకుండా
బీసీలకు అదనంగా ఒక 20,000 రూపాయలు అదనంగా ఇస్తాం. దీన్ని పెద్ద ఎత్తున టేకప్ చేశాం. ఇంకొక పక్కన సబ్స్టేషన్ ఫీడర్ లెవెల్లో కుసుమ్ కింద 2,000 మెగావాట్లు ఉత్పత్తి చేయడానికి అనుమతించారు. అది కూడా శాంక్షన్ చేశారు. దాన్ని కూడా తీసుకొని ముందుకు పోతాం. దీంతో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారవుతుంది. రాయలసీమలో అడ్వాంటేజ్ ఉంది. ఒక పక్క సోలార్ ఎనర్జీ, ఇంకొక పక్కన ఏదైతే విండ్ ఎనర్జీ, మూడోది పంప్డ్ ఎనర్జీ, ఈ మూడు కలిపి బ్యాటరీ కూడా పెట్టుకోగలిగితే 24/7 పవర్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఏదైతే ఈ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేశారు, ఈరోజు కాస్ట్ తగ్గించే దిశగా వినియోగదారుడికి బెనిఫిట్ అయ్యే విధంగా, అదే మరి అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్గా డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్కి ముందుకు పోతున్నాం. రాయలసీమ అయితే గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయడం మనకు వస్తుంది. అదే మరి కోస్టల్లో ఏవైతే పోర్ట్స్ ఆధారంగా చేసుకొని ఎక్కడికక్కడ గ్రీన్ హైడ్రోజన్, అమోనియా ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఆ కార్యక్రమంలో ముందుకు పోతున్నాం. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ ఫలప్రదంగా జరిగిందని చంద్రబాబు తెలిపారు. ఆపరేషన్ సింధూరును విజయవంతంగా పూర్తి చేసినందుకు రాజ్నాథ్ సింగ్ కు అభినందనలు తెలియజేశానన్నారు. రాష్ట్రంలో రక్షణ రంగ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు పలు క్లస్టర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించినట్లు వివరించారు. జగ్గయ్యపేట, డోలకొండ క్లస్టర్లో అందుబాటులో ఉన్న 6,000 ఎకరాల్లో మిసైల్ అండ్ కమ్యూనికేషన్ ప్రొటెక్షన్ కేంద్రాన్ని, లేపాక్షి, మడకసిర క్లస్టర్లో మిలిటరీ, సివిల్ ఎయిర్ క్రాఫ్ట్, ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. విశాఖ, అనకాపల్లి క్లస్టర్లో నావిల్ ఎక్స్పెరిమెంట్ కేంద్రాలు, కర్నూల్, ఓర్వకల్లు క్లస్టర్లో మిలిటరీ డ్రోన్లు, రోబోటిక్స్, అడ్వాన్స్ డిఫెన్స్ కాంపోనెంట్స్ తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. తిరుపతి ఐఐటిలో డిఆర్డీఓ ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. రాష్ట్రంలో సైనిక కంటోన్మెంట్ ఏర్పాటు చేయాలన్న అభ్యర్థనను పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారని చంద్రబాబు వెల్లడించారు. అదే సమయంలో రెండోది రాజ్నాథ్ సింగ్ గారిని కలిశాను. వారిని మనస్ఫూర్తిగా అభినందించారు. సింధూర్ ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్ చేశారు, చాలా ఎఫెక్టివ్గా చేశారు, దానికి అభినందించాను. అదే సమయంలో డిఫెన్స్ కూడా చాలా బాగా చేశారు. దేశం అంతా కూడా మన డిఫెన్స్ పట్ల ఒక నమ్మకం కలిగింది, ఆత్మవిశ్వాసం పెరిగింది, గౌరవం పెంచుకునే పరిస్థితికి వచ్చారు. దానికి అప్రిషియేట్ చేస్తున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన కొన్ని డిమాండ్స్ ఉంటే అవన్నీ పెట్టాను. దగ్గర ఒక 4 ఇంపార్టెంట్ ప్లేసెస్, ఇవన్నీ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ హబ్స్ కింద. ఒకటి జగ్గయ్యపేట, డోనకొండ క్లస్టర్, ఒక 6,000 ఎకరాలు ఇక్కడ ఉంది. ఇక్కడ మేజర్ వాళ్ళు అడిగింది మిసైల్ అండ్ అమ్యునేషన్ ప్రొటెక్షన్ సెంటర్ కింద దీన్ని క్రియేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాను. దానికి కూడా వారు సానుకూలంగా ఉన్నారు. రెండోది లేపాక్షి, మడకసిర, ఇక్కడ ఒక 10,000 ఎకరాలు ఉంది. మిలిటరీ అండ్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అదే మరి ఇంకొక పక్కన ఒక ఏరోస్పేస్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలని చెప్పి కోరాను. దానికి కూడా ఆయన సుఖంగా ఉన్నారు. అదే మరి విశాఖపట్నం, అనకాపల్లి క్లస్టర్, ఈ ఏరియాలో మనం చూస్తే నేవల్ ఎక్విప్మెంట్ ప్రొడక్షన్, వెపన్ టెస్టింగ్, అదే మరి లీవరేజింగ్ స్ట్రాంగ్ మ్యారిటైమ్ ప్రజెన్స్ ఉంది కాబట్టి ఈస్టర్న్ నేవల్ కమాండ్ కూడా ఉంది. ఇవన్నీ ఆధారంగా తీసుకొని అక్కడ బేస్ చేసుకొని ఇవన్నీ ప్రొడక్షన్ కోసం ముందుకు రమ్మని కోరాం. అదే మరి కర్నూలు, ఓర్వకల్ 4,000 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మిలిటరీ డ్రోన్స్, రోబోటిక్స్, అడ్వాన్స్ డిఫెన్స్ కాంపోనెంట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలని చెప్పి కోరాను. ఇక్కడుండే డిఫెన్స్ పిఎస్యూస్ని యాక్టివేట్ చేసి ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని క్లస్టర్స్ తయారు చేయని చెప్పి కోరడం జరిగింది. ఇది కాకుండా ఇంకొక పక్కన తిరుపతి ఐఐటిలో డిఆర్డిఓ ఇండస్ట్రీ అకాడమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని పెట్టమని చెప్పి కోరాను. దానికి కూడా ముందుకు వస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో భారీ స్థాయిలో సన్నాహక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. విశాఖ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. హోంమంత్రి అనిత మాట్లాడుతూ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మన విశాఖలో నిర్వహించడం గర్వకారణం అన్నారు. యోగా అనేది శరీరానికి మాత్రమే కాకుండా మనస్సుకు కూడా ఆరోగ్యాన్ని ఇస్తుందని, యోగా మన జీవన విధానంలో భాగం కావాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి నేతలు ఎంతో ఎనర్జెటిక్ గా ఉండటానికి యోగానే కారణం అన్నారు. ప్రజలు ప్రతిరోజు కనీసం 1 గంట యోగాకి సమయం కేటాయిస్తే రోజంతా ఉత్సాహంగా గడిపేందుకు వీలు ఉంటుందని చెప్పారు. యోగా అంటేనే ఒక రకంగా భారతీయ సంప్రదాయం ప్రకారం వచ్చిన ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ ఎలాంటిదంటే ప్రపంచానికే బహుమతిగా అందించిన యోగా వ్యవస్థని ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖని వేదికగా చేసుకొని నేను ఇక్కడికే వస్తాను, ఇక్కడే యోగా దినోత్సవం జరుపుకుంటానని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అతని నోటి నుంచి అతనే చెప్పారంటే ఒక్కసారి విశాఖపట్నానికి ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా ప్రపంచ పటంలో ఎలాంటి స్థానం లభించిందో మనందరం కూడా తెలుసుకోవచ్చు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అంత ఎనర్జెటిక్గా పనిచేస్తున్నారంటే నిజంగా యోగాకి సంబంధించి, మెడిటేషన్కి సంబంధించి వాళ్ళలో శక్తిని, వయసు పెరిగినా కూడా శక్తిని తిరిగి పొందుతున్నారంటే అది కేవలం యోగా ద్వారానే. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరినో చూపించుకోకర్లేదు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చూపించుకోవచ్చు. ముఖ్యంగా స్ట్రెస్ఫుల్ జాబ్, మార్నింగ్ లెగ్స్తే అటు పరిగెట్టాలి, ఇటు పరిగెట్టాలి, లేదు అనుకుంటే వాళ్ళని పట్టుకోవాలి, వీళ్ళని పట్టుకోవాలి, ఇక్కడ బందోబస్తు ఉంది, అక్కడ బందోబస్తు ఉంది, పై ఆఫీసర్ తిడతారేమో, కింద ఆఫీసర్ పనిచేయడేమో, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, ఇంట్లో వాళ్ళకి అన్నీ ఉన్నాయో లేదో, ఇన్ని తిరుగుతుంటాయి మా పోలీసు వాళ్ళ బుర్రల్లో. అటువంటి దాని గురించి మనం ఒక అరగంట, 1 గంట స్పేర్ చేస్తే ఈ 24 అవర్స్లో ఉన్న సిచ్యువేషన్ అంతటినీ కూడా చాలా ఈజీగా బ్యాలెన్స్ చేయగలిగే ఏకైకమైన శక్తి సాధనం ఏదైనా ఉందంటే అది యోగానే. మనం అనుకుంటాం మన చేతిలో ఉన్న శక్తి ఏదో మన చేతిలో ఉన్న గన్ను, మన చేతిలో ఉన్న లాఠీ అనుకుంటాం. అది కాదు, మన దగ్గర ఉన్న శక్తి కేవలం మన దగ్గర ఉన్న శక్తి యోగాతోనే, మెడిటేషన్తోనే వచ్చే శక్తి. ఆ 24 అవర్స్ నేను సాక్షాత్తు చాలా సందర్భాల్లో మన చంద్రబాబు నాయుడు గారిని చూశాను. 24 అవర్స్ పనిచేస్తారు, కేవలం 2 గంటలు నిద్రపోతారు. అసలు ఆయనకి నిద్ర ఎలా సరిపోతుంది ఒక్కొక్కసారి అనిపించే పరిస్థితి నుంచి తర్వాత ఒకసారి ఏదో సందర్భంలో కనుక్కుంటే యోగా నిద్ర, 10 మినిట్స్ పవర్ న్యాప్ అంటారు కదా, అది కూడా యోగాలో ఒక భాగమే. ఇలాంటివన్నీ కూడా యోగాలో మనకు చేర్పించబడతాయి. ఏదైతే జూన్ 21 నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చి యోగా దినోత్సవం జరుపుకోబోతున్నాం, ఆ రోజు ఒక రికార్డు నెలకొల్పబోతున్నాం. దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా యోగా మీద ఒక అవగాహన రావాలి అని చెప్పి దానిలో భాగంగానే ఈ రోజు మొట్టమొదటిసారిగా పోలీస్ డిపార్ట్మెంటే ముందుకొచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ నెల రోజులు మన యోగా దినోత్సవాలు జరుపుకుంటున్నాం. మీరందరూ కూడా పాలు పంచుకోవాలని, రాబోయే జూన్ 21న జరగబోయే యోగా దినోత్సవం విజయవంతంగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. ఇక్కడ రేపు జరగబోయేటువంటి కార్యక్రమం ప్రతిరోజు కూడా అవగాహన కల్పించడంలో మీరందరూ కూడా మన చుట్టుపక్కల వాళ్ళందరిలో కూడా చైతన్యం కలిగించి ఈ యోగాంధ్రాన్ని విజయవంతం చేయాలి. మెగా ఈవెంట్ రేపు 21వ తేదీ జరిగేటువంటి ఈవెంట్లో ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మంచి రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మన ఉన్నత స్థాయి అధికారులు, ఈ విశాఖ నగరంలో ఉన్నటువంటి సుమారు 5 లక్షల మంది ఒకే చోట ఈ విశాఖపట్నం నగరంలో ఒక చర్చిలో ఈ యోగాలో పాల్గొనేటువంటి ప్రపంచ రికార్డును కూడా మనం నెలకొల్పే విధంగా మన విశాఖ నగర ప్రజలందరూ సహకారం కావాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా అప్పటికి ముందు నుంచే ఇక స్ఫూర్తిగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యే విధంగా ఈ ప్రతి ఒక్క ఈవెంట్ నుంచి కూడా స్ఫూర్తి కలిగించాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యోగాంధ్ర మన జూన్లో జరిగేటువంటి మన జూన్ 21 జరిగే కార్యక్రమానికి స్ఫూర్తిగా ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసే అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తూ జిల్లా యంత్రాంగానికి, అదేవిధంగా ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాండి. విశాఖ వేదికగా ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవటం, ప్రపంచ పటంలో విశాఖకి ఏ రకమైనటువంటి ఖ్యాతి వచ్చినా అత్యంత సంతోషించే వారిలో నేను ఒకరిని. ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలోనే ఒక పెద్ద ఫెస్టివల్గా ప్రపంచవ్యాప్తంగా అందరూ విశాఖ వైపు చూసే విధంగా ఈ ఈవెంట్ ఉండటం, ఒక ప్రాచీన కళ, మన దేశ
ఒక రకంగా మన దేశ సంపద. ఆ యోగాని ప్రమోట్ చేయటంలో ప్రపంచవ్యాప్తంగా మరి నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మరి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్గా మనం చూపొచ్చు. ఆ యోగాని ప్రపంచవ్యాప్తంగా కూడా పంచాలి, అందరికీ నేర్పాలి. ఇది మన ప్రాచీనమైనటువంటి, మనకు మాత్రమే సంపద అయినటువంటి మన దేశంలోనే మరి ఋషులు కానీ ఇతరత్ర భగవద్గీత లాంటి గ్రంథాల్లో కానీ పొందుపరిచినటువంటి యోగా వల్ల వచ్చేటువంటి అనేక లాభాలు మనం ఇప్పటికే అందరికీ తెలుసుకున్నాం. కాబట్టి అలాంటి అకేషన్ని విశాఖ వేదిక కావడం మనం అదృష్టంగా భావిస్తూ దీన్ని సక్సెస్ చేయడానికి ఈ కార్యక్రమం కూడా దోహదపడుతున్నందుకు జిల్లా యంత్రాంగానికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో ఉత్సాహంతో చూసే పరిస్థితి ఉంది. పాశ్చాత్య దేశాలు మనకి పిజ్జా లేకపోతే బర్గర్స్, స్కాచ్ అటువంటి పాశ్చాత్య దేశాలు మనకి భారతదేశానికి ఇస్తే, భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాశ్చాత్య దేశాలకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే యోగా. That's what we are going to celebrate on 21st June in Andhra Pradesh, and the entire world is going to witness it. I'm sure this is going to be the massive program is being conducted on 21st June in Andhra Pradesh, and it's going to be the world record. 177 countries are going to witness it. Apart from those who have sponsored, who has agreed to do yoga in their countries, entire world is going to observe on 21st June as the International Yoga Day. And let us all unite and make our Andhra Pradesh is one of the greatest state in the world. యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా మన విశాఖపట్నం నగరంలో ఆర్కే బీచ్లో పెద్ద ఎత్తున ఒక యోగా డెమాన్స్ట్రేషన్ చేయబోతున్నాము. దిస్ ఇస్ మోర్ లైక్ అ ప్రీకర్సర్ టు ద D-Day, విచ్ ఇస్ June 21st, 2025. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా మన నగరంలో గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఒక ప్రెసెన్స్లో జరగబోతుంది అనేది మనందరికీ ఒక గర్వకారణం. అలాంటి కార్యక్రమానికి ఈరోజు మనము ఒక శ్రీకారం చుడుతున్నాము, ఒక ట్రయల్ లాంటిది మనము చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఒక చక్కటి థీమ్ మీద మనం చేస్తున్నాము. మనకు ఎప్పుడు భద్రత ఇస్తున్న డిఫెన్స్ మరియు సెక్యూరిటీ పర్సనల్, మన ఈస్టర్న్ నేవల్ కమాండ్ మరియు పోలీస్ శాఖ, వీళ్ళతో పాటు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అందరితో కలిసి ఈరోజు మనము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఒక మెసేజ్ ఆఫ్ యూనిటీ మన అందరికీ పంపిస్తున్నాము. మనకు అందరికీ భద్రత ఇస్తున్న ఈ సిబ్బంది వాళ్ళు యోగాన్ని తనకు భద్రతగా అనుకుంటున్నారు. అందుకే యోగా మీద ప్రేమతో ఈరోజు మన ముందు ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ కార్యక్రమానికి ముఖ్య కారణమైన కార్యాచరణ వేసి ఈ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలని ఎప్పుడు ఆదేశాలు ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ జైలులో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో జైలు అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆయన్ను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు పరిశీలించిన అనంతరం ఆయనను తిరిగి సబ్ జైలుకు తరలించారు. వంశీ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. విశాఖలోని మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో మిస్సింగ్ కేసు కింద నమోదైన పల్లా గీత హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. అప్పట్లోనే ఆమె కనిపించడం లేదని ఫిర్యాదుపై కేసు నమోదైనా ఎలాంటి ఆధారాలు లభించకపోవడం గమనార్హం. కానీ
10 రోజుల క్రితం మృతురాలి కుమార్తె స్వయంగా సిపి సంకప్రత బాగ్చిని కలిసి తన గోడు వినిపించడంతో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పల్లా గీతను రియల్ ఎస్టేట్ వ్యాపారి అలుగు దివాకర్ 2021 డిసెంబర్ 26న హత్య చేశాడని సిపి సంకప్రత బాగ్చి మీడియాకు తెలిపారు. ఆమె మృతదేహాన్ని తూర్పు గోదావరి జిల్లా ఎర్రవరం కాలువలో విడిచిపెట్టాడని దర్యాప్తులో వెల్లడైనట్టు సిపి వివరించారు. వీటిలో మనం స్టార్ట్ చేసాము. పాత కేసులు, అన్సాల్వ్డ్ కేసులు, అన్డిటెక్టెడ్ కేసులు డిటెక్ట్ చేయడం. ఇంతకుముందు మనకు తెలుసు కంచర్పాలెంలో ఒక కేసు 4-5 ఇయర్స్ నుండి అన్సాల్వ్డ్ కేసు మనం డిటెక్ట్ చేసాము. ఈ ఇన్స్పెక్టర్ షేక్ హుసేన్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీం అది డిటెక్ట్ చేశారని మన అందరికీ తెలుసు. ఆ రోజు కూడా వాళ్ళందరికీ అప్రిషియేషన్ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఇది నెక్స్ట్ కేస్. ఇది లాస్ట్ 4 ఇయర్స్ నుండి అన్డిటెక్టెడ్. పల్లా గీత 21 డిసెంబర్ 2021 నుండి మిస్సింగ్. సో ఆ రిలేటివ్స్ పిల్లలు నాకు ఒక 10 రోజుల క్రితం వచ్చి కలిశారండి. ఈ విధంగా లాస్ట్ 3-4 ఇయర్స్ నుండి మా అమ్మ కనపడడం లేదు. సో ఒకటి మిస్సింగ్ ఆప్షన్, రెండోది ఏమైనా మతస్థిమితం లేదు, ఏదైనా మెంటల్ హాస్పిటల్లో ఉండొచ్చు, లేకపోతే ఏమైనా యాక్సిడెంటల్ డెత్, లేకపోతే ఏదైనా డెత్ జరిగి ఉండొచ్చు. ఏం జరిగింది ఎవరు చెప్పడం లేదు. లాస్ట్ ఎన్నిసార్లు మేము పోలీస్ దగ్గరికి వెళ్ళాము, ఎటువంటి పోలీస్ సమాధానం చెప్పట్లేదు. సో అందుకే మీరు చాలా కేసులు డిటెక్ట్ చేస్తున్నారని మీ దగ్గరికి వచ్చామని వాళ్ళు వచ్చి చెప్పారండి. వెంటనే నేను ఇన్స్పెక్టర్ షేక్ హుసేన్ గారికి ఆ కేసు అప్పచెప్పాను. ఆయన ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి 4 సంవత్సరాల నుండి అన్డిటెక్టెడ్ కేసు 10 రోజుల్లో డిటెక్ట్ చేశారండి. అందుకే నేను అందరి ముందర షేక్ హుసేన్ గారికి ప్లస్ ఆయన టీంలో ఉన్న అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని అధికారికంగా గుర్తించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో అవసరమైన సవరణలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా 24 రాష్ట్రాలతో నిర్వహించిన శాంతి భద్రతల సమీక్షా సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతికి చట్టబద్ధత కల్పించాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన 3 రాజధానుల ప్రతిపాదన అనాలోచితమని, అది రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో చెలగాట మాడడమేనని ముఖ్యమంత్రి అన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్యం విరామ సమయంలో తమిళనాడు డిప్యూటీ స్పీకర్ పీచండి, మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ తదితరులు దర్శించుకున్నారు. దర్శన అనంతరం వారికి దేవస్థానం అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అలాగే వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అందరికీ నమస్కారం. నేడు ఈరోజు స్వామివారి దర్శనం కోసమని ఇక్కడికి తిరుమల రావటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. చక్కటి దర్శనం అయింది. చాలా మార్పులు కూడా చూసాము. ఆఫ్ లైట్ లోపల కానీ బయట కానీ ఇవన్నీ కూడా మార్పులు ఏదైతే చేశారో అది భక్తులకు కానీ అందరికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నట్లుగా అనిపించింది. మరి టీటీడీ పెద్దలు కానీ అట్లానే మేనేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. విత్ ఫ్యామిలీ ఈరోజు రావటం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఐపీఎల్ చాలా చక్కగా జరుగుతుంది. మీ అందరు చూస్తూనే ఉన్నారు, వీక్షిస్తూనే ఉన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం ఒక వారం డిలే అయినా కూడా బీసీసీఐ పెద్దలు అందరూ కూడా మరలా ఈ మ్యాచెస్ మరలా రీస్టార్ట్ చేయడం జరిగింది. మ్యాచెస్ చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతున్నాయి. మనకి తెలుసు టాప్ 4 ఎవరు ఉన్నారు అనేది. గుజరాత్ టైటన్స్, ఆర్సీబీ కానీ, పంజాబ్ కానీ, ముంబై ఇండియన్స్, ఈ 4 టీంలు టాప్ 4లో కూడా రావడం జరిగింది. అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి జరిగే ప్రతి మ్యాచ్ కూడా ఆ టాప్ 2 రేస్లోకి ఎవరు వస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది.
చోడవరం మండలంలో ఉన్న సహజ వనరులు గ్రావెల్ ఇసుకను అక్రమ మైనింగ్ ద్వారా కొల్లగొట్టడాన్ని స్థానిక ప్రజలు పలుమార్లు జనసేన నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యపై చోడవరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. అనంతరం మీడియా సమావేశంలో రాజు మాట్లాడుతూ వెంకన్నపాలెంలో పాతక్వారీ ప్రాంతంలో రాత్రి సమయంలో అక్రమంగా గ్రావెల్ను తవ్వి తరలిస్తున్నారని వివరించారు. నరసాపురం గ్రామంలో చేస్తున్న గ్రావెల్ అక్రమ మైనింగ్ వలన గుహలు లాంటి గోతులు ఏర్పడి అక్కడ పరిస్థితి చాలా భయానకంగా ఉందన్నారు. త్వరలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఒక నివేదిక అందించి ఈ అవినీతిని అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటాం అన్నారు. చోడవరం నియోజకవర్గంలో చోడవరం మండలంలో చాలా సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం నుంచి అక్రమ మైనింగ్ జరుగుతుంది. అది ప్రస్తుతం కూడా కొనసాగుతుంది. ఈ మైనింగ్ కార్యకలాపాల పట్ల ప్రజలు చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనేక గ్రామాల నుంచి ప్రజలు, చైతన్యవంతుల యువత, మరి ముఖ్యంగా మా జనసేన పార్టీ నాయకత్వం పలుమార్లు మా దృష్టి తీసుకొచ్చారు. ఈ గ్రామాల్లో, ఈ మండలంలో ఉన్న కొన్ని గ్రామాల్లో ఇసుక, గ్రావెల్ ముఖ్యంగా ఆ రెండు కూడా చాలా అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా కోట్లాది రూపాయలు సంపాదించిన బడాబాబుల చేతుల్లో ఈ మైనింగ్ జరుగుతుందని చెప్పిన మీదట ఈరోజు క్షేత్రస్థాయిలో మా పార్టీ నాయకులు అందరితో కలిసి పలు గ్రామాలు సందర్శించాం. ఈరోజు తొలుత వెంకన్నపాలెం గ్రామం వెళ్ళాం. అసలు ఈ మండలంలో ఒకే ఒక గ్రావెల్ క్వారీ పర్మిషన్ వెంకన్నపాలెం ఉండేది, ఇప్పుడు లేదు. ఈసీ అయిపోవడం వల్ల అది కూడా నాట్ వర్కింగ్గానే ఉంది. దాంతోపాటు దాని పక్కన ఉన్న ప్రాంతంలో కూడా యథేచ్ఛగా రాత్రుళ్ళు గ్రావెల్ మైనింగ్ చేస్తారు. ఇది చాలా చాలా దుర్మార్గం. లక్షలాది రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఎటువంటి అనుమతులు లేని ప్రాంతంలో తవ్వేస్తారు. భవిష్యత్తులో అక్కడ ఏదైనా గవర్నమెంట్ జాగాలో ఏ పాలిటెక్నిక్ కాలేజో ఇంకోటి ఏదైనా ప్రభుత్వ సంస్థ రావాల్సిన ఏరియాలో పెద్ద పెద్ద అగాధం లాంటి గోతులు తవ్వుతున్నారు. అలాగే నర్సాపురం గ్రామంలో కేజీ బిస్కులు వెనుక గుహల్ లాంటి పెద్ద పెద్ద అగాధాలను తవ్వేశారు. ఏ పర్మిషన్ లేదు. అది ఏ భూమో తెలియదు. కొండపోరం బోగో తెలియదు, డీఫారం పట్టాయో తెలియదు. ఇష్టానుసారం అక్రమ మైనింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి కూడా అదే రోడ్డును ఆనుకుని ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టారు. డీఫామ్ భూమ్స్లో కట్టడానికి లేదు. చక్కగా రోడ్డు మీద అద్దెకించుకున్నారు. వెనకంతా మైనింగ్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ రహదారులు ఏర్పరచుకున్నారు. ఇష్టం వచ్చిన మైనింగ్ జరుగుతుంది. రాయపరాజపేటలో కూడా అదే సేమ్ వ్యవహారం జరుగుతుంది. 4-5 చోట్ల ఎవరికి నచ్చిన చోట్ల వారు తవ్వుకుంటున్నారు. పక్కలైన్లు, జేసీబీలు పెట్టి. సేవనాపల్లిలో కూడా అక్రమ గ్రావెల్ క్వారీయింగ్ జరుగుతుంది. సేవనాపల్లికి సంబంధించి సేవనాపల్లి ప్రక్కనే శారదా నది వెళుతున్న క్రమంలో శారదా నది పరివాహక ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని వెళ్ళాలంటే ముఖ్యంగా సేవనాపల్లి గ్రామం నుంచి మరి ఆ రోజు విశాఖ డైరీ స్వర్గీయ తులసిరావు గారు ఆ గ్రామస్తులు కలిసి ఎన్నో ప్రయాసాలకు వచ్చి 1 కోటి రూపాయలు దాటి ఒక చక్కని వంతెన నిర్మించుకుంటే ఆ వంతెన దేన్ని నిర్మించారండి? వ్యవసాయదారులు వెలువడానికి వాళ్ళ భూముల్లోకి అక్కడి నుండి వ్యవసాయ ఉత్పత్తులు తీసుకురావడానికి నిర్మించుకున్న వంతెన మీద ఇవాళ యథేచ్ఛగా వందలాది ట్రాక్టర్స్ ఇసుకని అక్రమ రవాణా చేస్తున్నప్పుడు రేపు ఆ వంతెనకి ఏదైనా జరిగితే ఏంటి? ఇప్పటికీ మనం చూస్తున్నాం చోడవరం నియోజకవర్గంలో పలు వంతెనలు కేవలం మైనింగ్ వాళ్ళు కూడా సగం దెబ్బతున్నాయి. వాటి వయసుతో పాటు అధిక లోడ్లతో మైనింగ్ వాళ్ళు కూడా ఎన్నో కూలిపోయిన సందర్భాలు చూస్తాం. వడ్డాది, విజయనగరంపేట, రేపమ్మ, కొత్తకోట, గోల్కొండ సంబంధించి మధ్య మీద కలవట్లు అన్నీ పోయిన వ్యవహారంలో ఈరోజు అంత మారుమూల చోట ఆ రోజున కష్టపడి ఒక వంతెన నిర్మించుకుంటే ఆ వంతెన మీద యథేచ్ఛగా ఇసుక రవాణా చేస్తూ అదే మార్గంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత రైతుల పొలాల్లో వాళ్ళకి ఏదో కొంచెం డబ్బులు ఇచ్చి వాళ్ళు వెళ్ళి ఒక మార్గం ఏర్పరచుకున్నారు. ఆ మార్గంలో కూడా ఒక చోట ఏదో సినిమాలో ఈ మాఫియా ఏదో కేజీఎస్ సినిమాలో మాఫియాలాగా ఒక చెక్ పోస్ట్ నిర్మించుకున్నారు. ఎవరు విడిపోకుండా అది దాటి మరి మేము వెళ్ళాం క్షేత్రస్థాయిలో చూద్దామని. అటు 20-30 అడుగుల లోతున ఇసుకను తవ్వేస్తున్నారు. ఒక పక్క శారదా నది వెళ్తుంది, ఒక పక్కన తవ్వేస్తున్నారు ఇసుక. మరి ఉదయం వరదలు వచ్చినప్పుడు శారదా నది పొంది ప్రవహించినప్పుడు అక్కడ నష్టపోయి వ్యవసాయ భూమి పరిస్థితి ఏంటి? ఆ నీటి ప్రవాహం ఏ మార్గం కూడా వెళ్తుందో తెలియదు. యథేచ్ఛగా అక్కడ ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 31 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ పేదింటి యువతలను ఆదుకునేందుకు ఈ పథకాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. పేదలకు 200 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని అన్నారు. ప్రతి నెల మనం ఇంట్లో ఫ్యాన్ తిరిగినా, లైట్ వెలిగినా 200 యూనిట్ల వరకు మనం కరెంటు వాడుకున్నా కూడా జీరో బిల్లు.
జీరో బిల్లు వస్తుందా? ఏమ్మా చేతులెత్తలు వచ్చేవాళ్ళు, జీరో బిల్లు వచ్చేవాళ్ళు అందరికీ వస్తూ ఉంది. ఏదైనా పేరు తేడా ఉండి ఆధార్ కార్డు లింకు చేయక ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే, రాని వాళ్ళు ఉంటే, అర్హత ఉంటే మన ఎంపీడీఓ గారిని కలవండి. ఎంపీడీఓ గారిని కలిస్తే ఆ పథకం సరిచేసి నెల 200 యూనిట్ల ఫ్రీ కరెంటు ఆ పథకంలో మరి మీ పేరు నమోదు చేయించి మీకు ఆ పథకం వర్తించే విధంగా ఆర్థికంగా మీకు మరి వాళ్ళ బాధలు తొలగించే దానికోసమే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వచ్చింది. ఆ పథకం కూడా చాలా మంది పేదవాళ్ళకు వస్తూ ఉంది మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. అదేవిధంగా 4వ పథకం 500కే గ్యాస్ బండ. 500కే గ్యాస్ బండ. గ్యాస్ బండ ఖాళీ అయినప్పుడు మీరు కొత్త గ్యాస్ బండ తీసుకోగానే మీ అకౌంట్లో 500 పడుతూ ఉన్నాయి. కొంతమందికి 1 పడకపోతే బ్యాంక్ అకౌంట్ తేడా ఉన్నా, మీ పేరు తేడా ఉన్నా, ఆధార్ కార్డు లింక్ చేయకపోయినా ఇవన్నీ కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో 1 పడని కూడా ఉండొచ్చు. ఉండమని అనట్లా. అర్హత ఉన్నా కూడా అటువంటి ఏమన్నా చిన్న చిన్న పొరపాటు సరి చేయించుకోండి అధికారులతో కలిసి. ఆ రకంగా 500 గ్యాస్ బండ మన గవర్నమెంట్ ఇస్తా ఉంది. ఇవే కాకుండా ఇంకా 5వ పథకం సన్న బియ్యం. సన్న బియ్యం పథకం మొన్న ఏప్రిల్ 1వ తారీఖు అమలైంది. సన్న బియ్యం పథకం అనేది మన పిల్పాక మండలంలో ఎక్కువగా రైతులు, రైతు కూలీలే ఉన్నారు. భూమి లేని పేదలు ఉన్నారు. ఇవాళ రెక్కల మీద బతికే వాళ్ళు, కూలి చేసుకునే వాళ్ళు, గడ్డిళ్లలో ఉండే వాళ్ళకి మరి వాళ్ళ సన్న బియ్యం కూడా మనం కడుపు నిండా పెట్టి వారందరూ ఆరోగ్యంగా ఉండే విధంగా సన్న బియ్యంతో కడుపు నిండా భోజనం చేసే విధంగా మరి వారు ఉండాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచన చేశారో ఆలోచన మేరకు సన్న బియ్యం పథకం కూడా మన తెలంగాణ రాష్ట్రంలో అమలవుతా ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.